శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆయన చేతికి హోంశాఖ వచ్చేసిందా అనుకునేటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనా రీసెంట్గా జరుగుతున్నటువంటి కొంతమంది సోషల్ మీడియాలో సైకోలు టెర్రరిస్టులుగా మారి ఏ రకమైనటువంటి భాషతో ఇష్టానుసారం చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. రీసెంట్గానే కాదు, అంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు దీని మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తుల గురించి, సైకోల గురించి పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి కొంత క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది ఆంధ్రప్రదేశ్ హోంశాఖని. అలాగే రీసెంట్గా కూడా పవన్ కళ్యాణ్ గారు నేను తీసుకునేటువంటి పరిస్థితి వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి, ఇంకొక రేంజ్లో ఉంటుందని చెప్పారు. దానికి తగ్గ అనుగుణంగానే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఆయనే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ముఖ్యంగా ఆడవాళ్ల జోలికి సోషల్ మీడియా వేదికగా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి ఇంట్లో ఆడవాళ్ళని, ఇంట్లో పిల్లల్ని ఎవరు ఏమని చూడకుండా ఇష్టానుసారం మాట్లాడేస్తామంటే అది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి రాదు, తోలు తీసేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సంకేతాన్ని ఇవ్వటమే కాదు ఆచరణలో పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. రీసెంట్గా ప్రశ్న అనేటువంటి పుండాకోరుగుడు కావచ్చు, కొంతమంది సైకోల మాదిరిగా తయారైపోయి ఇంట్లో వాళ్ళు ఎవరి గురించి అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారి గురించే కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారి గురించి కావచ్చు, భారతమ్మ గారి గురించి కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి భార్య అనాలి జీవనమ్మ గురించి కావచ్చు, లేదంటే వాళ్ళ పిల్లల గురించి కావచ్చు, ఎవరి గురించి అయినా కానీ, లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరిని వదలట్లా, ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వీళ్ళకి అదుపు లేకుండా పోతుంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారే ఆయన ఒక బలమైనటువంటి టీంని ఏర్పాటు చేసుకున్నారు. సోషల్ మీడియాలో మానిటరింగ్ చేస్తారు. ఎక్కడి నుంచి ఫిర్యాదు అందినా సరే తాట తీసి వదిలిపెట్టడానికి ఆయన కార్యాలయంలో డిప్యూటీ సీఎం ఫేషిలో ఒక సపరేట్ ఛాంబర్ని పెట్టుకున్నారట. ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం, మేము ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తాం, మాకు రాజ్యాంగం ఇచ్చేసిందంటే ఎదటివాడి కుటుంబాల జోలికి లేనిపోని ఆరోపణలు చేసేటప్పుడు దాని దగ్గర ఆధారాలతో మాట్లాడాలి, లేదా అన్నీ మూసుకొని కూర్చోవాలి అనేటువంటిది ఈసారి ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు సిసలైనటువంటి భారత రాజ్యాంగాన్ని అమలు చేయటానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవడైనా కమెంట్ చేయాలన్నా, ఆరోపణలు చేయాలన్నా, అవాస్తవాలు ప్రచారం చేయాలన్నా, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టాలనేటువంటి ఆలోచన వస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. అక్కడుంది పవన్ కళ్యాణ్. ఆయన తిక్క లేస్తే ఎలా ఉంటాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అన్నిటికీ తెగించి వచ్చినోడు, ప్రాణాలే ఈ దేశం కోసం, ప్రజల కోసం అలా ఇవ్వటానికి సిద్ధపడినోడు. అన్నీ తెగించినోడితో ఎలా ఉండాలో మనకు తెలీదు. నువ్వు ఏ రకంగా వస్తే దాన్ని అంతకు మించి ఇచ్చేస్తాడు. సో ప్రశ్న అనేటువంటి పుండాకూరుగాడు నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, నేను ఎవరిని పడితే ఏదైనా అనేస్తా అంటే తోలు తీసి కూర్చోబెడతారు. అదేంటో ఇప్పటికి వాడికి ఈ పాటికే నిన్న రాత్రి ఇదే టైంకి వాడికి తెలిసింది. ఇప్పుడు అదే టైంకి వాడికి చాలా క్లారిటీ వచ్చింది. ఇక నుంచి వాడిని చూసి ఎవడైనా సరే ఇలా ఇష్టానుసారం మాట్లాడేస్తామంటే దానికి ఏ చట్టం కూడా అంగీకరించదు. అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని సంఘ విద్రోహ శక్తులుగా మారాలి అనేటువంటి ఆలోచన వస్తే చంపేసుకోండి. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి చేతిలోకి లా అండ్ ఆర్డర్ వెళ్ళిందా ఇంకా మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆ దశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ దశగా సపరేట్ టీంని ఏర్పాటు చేశారు. ఇంకా ఎవడైనా సరే, ఇంక్లూడింగ్ నాలాంటి వాడితో సహా, ఎవరిలాంటి ఏ వ్యక్తి గురించైనా సరే వాళ్ళ కుటుంబం జోలికి వెళ్ళి మాట్లాడే ముందు, ఆడవాళ్ళ జోలికి వెళ్ళి మాట్లాడే ముందు, అసత్యాలు ప్రచారం చేసే ముందు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మన ఇష్టానుసారం మాట్లాడతామంటే అక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే ఏం జరుగుతుందో మాటల్లో కాదు చేతల్లో చెప్పేటువంటి వ్యక్తి. ఇంకా మీరు ఆలోచించుకోండి. తర్వాత నన్ను లోపలేసాడు, ఇది చేశాడు, అది చేశాడంటే చట్టాలు ఎవరికి అతీతం కాదు అనేది ఈసారి మరోసారి పవన్ కళ్యాణ్ గారి రూపంలో కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వినిపించడం కాదు, కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి.